సో మనలో చాలా మందికి తెలుసు అంటే కొన్ని విటమిన్స్ లోపం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ మనలో వస్తాయని. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మెగ్నీషియం డిఫిషియన్సీ వల్ల అసలు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే ఎట్లా, ఇలాంటి విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజ గారు. తేజ గారు నమస్తే అండి. సో తేజ గారు, సో మీరు చాలా ప్రాబ్లమ్స్కి చాలా చక్కటి పరిష్కారాలు చెప్తూ ఉంటారు. సో అసలు మెగ్నీషియం డెఫిషియన్సీ అంటే ఏంటండి? మనకి ఏంటంటే మినరల్స్ ఉంటాయి కదా, మెగ్నీషియం కూడా ఒక మినరల్ అని చెప్పొచ్చు. మెగ్నీషియం డెఫిషియన్సీలో మనకి ఏంటంటే చాలా వరకు కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈవెన్ హార్ట్ అటాక్స్ కానీ మీరు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మామూలుగా మెగ్నీషియం డెఫిషియన్సీలో చూస్తాం. అలానే ఈ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కూడా ఆల్జిమర్స్ చూడండి, అలానే డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటాం, అదొకటి చూస్తుంటాం అన్నమాట. అలానే ఈ మస్కులర్ పెయిన్స్ కానీ ఇవన్నీ కామన్గా మెగ్నీషియం డెఫిషియన్సీలో చూస్తాం. ఇప్పుడున్న 50-60% పాపులేషన్లో మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది కామన్ అయిపోయింది అనమాట. ఈవెన్ లాంజివిటీ రీసెర్చ్లో కూడా మెగ్నీషియం గురించి చాలా అసలు రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది మనకి. సో ఈ మెగ్నీషియం సప్లిమెంట్స్ వరకు చూసుకుంటే మనకి చాలా వరకు ఏంటంటే చాలా మంది పేషెంట్స్ కూడా అడగడం జరిగింది, ఈ మెగ్నీషియం సప్లిమెంట్స్లో ఏది బాగుంటుంది, ఏది యూస్ చేయొచ్చు అనేది. మనకి కామన్గా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉండేది ఏంటంటే మెగ్నీషియం ఆక్సైడ్ అంటాం. అయితే ఈ మెగ్నీషియం ఆక్సైడ్ ఏంటంటే బయో అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. అంటే బయో అవైలబిలిటీ అంటే ఏంటంటే ఏదైనా మనం తీసుకున్నప్పుడు ఫుడ్ కానీ ఏదైనా మెడికేషన్స్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇంటెస్టైన్ నుంచి అది బాడీలోకి ఎంటర్ అవ్వాలన్నమాట. అది ఎలా అబ్జర్వ్ అవుతుంది అనేది, బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది అనేది. సో దాన్నే బయో అవైలబిలిటీ అంటాం. అది లో అనేది ఉంటుంది మెగ్నీషియం ఆక్సైడ్లో. నెక్స్ట్ ఇంకొక సప్లిమెంట్ మెగ్నీషియం సిట్రేట్ అంటాం. మెగ్నీషియం సిట్రేట్ అనేది బయో అవైలబిలిటీ హై ఉంటుంది, అబ్జర్ప్షన్ బాగుంటుంది మనకి. కాకపోతే దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి డయేరియా, లూజ్ మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది పర్వాలేదు, ఇబ్బంది లేదు అన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు మెగ్నీషియం సిట్రేట్ అనేది. అలానే మనకి ఇంకొకటి మెగ్నీషియం గ్లైసినేట్ అంటాం. అంటే ఈ మెగ్నీషియం గ్లైసినేట్లో గ్లైసిన్ అనేది ఒక అమోనియా యాసిడ్ అంటాం, అంటే ఒక ప్రోటీన్ బ్లాక్ అనొచ్చు అనమాట. సో ఇదేంటంటే ఈ మెగ్నీషియం గ్లైసిన్ అనేది మామూలుగా స్లీప్ డిసార్డర్స్లో యూస్ చేస్తాం. ఈ ఇన్సోమ్నియా కేసెస్లో కానీ ఈ యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో కానీ ఈ మెగ్నీషియం గ్లైసినేట్ అనేది యూస్ చేస్తారు అనమాట. ఇది చాలా హెల్ప్ఫుల్. ఇంకోటి ఏంటంటే మనకి ఇది అవైలబుల్ ఉంటుంది మనకి మార్కెట్లో. ఇవి కూడా మెగ్నీషియం గ్లైసినేట్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. అలానే ఇంకొకటి వస్తే మెగ్నీషియం L-threonate అంటాం. మెగ్నీషియం L-threonate అంటే మనకి ఫర్ సపోజ్ చూడండి, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటాం. మన బాడీలో చాలా కెమికల్స్ ఉంటాయి. మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు ప్రతి కెమికల్ కూడా బ్రెయిన్ వరకు రీచ్ అవ్వదు. అదేం చేస్తుంది, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది అక్కడ ఈ టాక్సిన్స్ ఏమైనా ఉంటే బ్లడ్ లో అది ఫిల్టర్ చేసి కొన్ని మాత్రమే మనకి బ్రెయిన్ వరకు వెళ్ళేలా చూస్తుంది అనమాట. అందులో మెగ్నీషియం L-threonate అనేది ఏంటంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేస్తుంది. అంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ అలానే ఇవి ఇప్పుడు చెప్పాను కదా ఆల్జిమర్స్ లో కానీ అదర్ ఏదైనా బ్రెయిన్ డిసీజెస్ లో ఈ మెగ్నీషియం L-threonate అనేది బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకొకటి వస్తే అలానే మెగ్నీషియం మ్యాలెట్ అంటాం. ఈ మ్యాలెట్ అనేది మనకి ఫ్రూట్స్ లో దొరుకుతుంది. యాపిల్స్ లో కావచ్చు, వాటర్ మిలన్స్ లో కావచ్చు, గ్రేప్స్ లో కానీ మ్యాలెట్ ఉంటుంది. ఈ మ్యాలెట్ ని చాలా హెల్త్ డిసీజెస్ లో యూస్ చేస్తారు. ఈవెన్ ఫైబ్రోమైయాలజియా కావచ్చు, అలానే క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ లో కానీ ఈ మజిల్ పెయిన్స్ లో యూస్ చేస్తారు అనమాట మ్యాలెట్. సో మెగ్నీషియం మ్యాలెట్ కూడా చాలా హెల్ప్ఫుల్ మనకి. సో అలానే ఇంకొకటి మనకు వచ్చేసి మెగ్నీషియం టారిన్ అంటాం, మెగ్నీషియం టారెట్. ఈ టారిన్ కూడా వన్ ఆఫ్ ది ఎమోనో యాసిడ్ అంటాం. ఈ టారిన్ కూడా లాంజివిటీ మెడిసిన్ లో చాలా లైఫ్ స్పాన్ పెరగడానికి టారిన్ అనే సప్లిమెంట్స్ చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు అనమాట. సో మెగ్నీషియం టారేట్ కూడా చాలా హెల్ప్ఫుల్ మనకి. ఇంకొకటి మెగ్నీషియం సల్ఫేట్, ఇది మనం చూడలేం, ఇది ఎక్కువ యూజ్ ఉండదు మనకి. ఇది ఎప్సమ్ సాల్ట్ అంటాం అనమాట ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది. సో ఇదండి మెగ్నీషియం సల్ఫేట్స్ ఎలా అంటే మెగ్నీషియం రిలేటెడ్ మనకి సప్లిమెంట్స్ ఎలా యూజ్ చేయాలి, దీని యూజెస్ ఇది. సో అంటే తేజ గారు, మెగ్నీషియం డిఫిషియన్సీ వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సో ఎట్లాంటి సప్లిమెంట్స్ యూజ్ చేయాలని కూడా చాలా బాగా చెప్పారు. సో ఎవ్రీ టైం మాకు మీరు ఒక పేషెంట్ ని పరిచయం చేస్తారు, సో లైక్ వాళ్ళు ఒక ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ రోజు ఎవరిని పరిచయం చేస్తారు? ఇప్పుడు వచ్చే పేషెంట్ ఏంటంటే లాస్ట్ 2 years నుంచి నెక్ పెయిన్ అండి. సో ఆయనకి C3, C4, C5, C6 ఈ అన్నిట్లో కూడా డిస్క్ బల్జెస్ ఉన్నాయన్నమాట. ఈవెన్ C5, C6, C6, C7 లో ఎక్కువగా ఉంది డిస్క్ హెరినియేషన్ అనేది ఉంది. సో అదే పేషెంట్, దీనికి ఏంటంటే వన్ సైడ్ హ్యాండ్ అంతా కూడా రేడియేటింగ్ పెయిన్, నమ్నెస్, హెవీనెస్ ఉండేది. సో అదే పేషెంట్ ట్రీట్ చేస్తున్నాం, అయిపోవచ్చింది. లాస్ట్ ఇంకో 2 sessions ఉన్నాయన్నమాట. అదే పేషెంట్ తో మీరు మాట్లాడచ్చు. ఓకే అండి, డెఫినెట్లీ. ఓకే. హలో అండి, మీ పేరు? నా పేరు విజయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కాకినాడ నుంచి వచ్చానండి. సో ఎలా తెలిసింది మీకు డాక్టర్ తేజాస్ క్లినిక్ గురించి? ఇది యాక్చువల్గా ఏంటంటే అండి, నాకు 2 సంవత్సరాల నుంచి ఈ మెడ నొప్పి అని ఉండేది. నేను ఒక సైట్ సివిల్ ఇంజనీర్గా వర్క్ చేసేవానండి.
సైట్లకు ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడిని. సో సైట్లకు వెళ్ళాలంటే బండి మీద ఎక్కువ పని ఉండేది. హెల్మెట్ పెట్టుకుని వెళ్తూ ఉండడం ఇట్లా ఉండేదన్నమాట. ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మెడ నొప్పి కొంచెం కొంచెంగా వస్తూ ఉండేది. నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. 2 ఇయర్స్‌కి అది పెయిన్ ఎక్కువైంది. సో ఆ తర్వాత నేను కొన్ని హాస్పిటల్స్‌లో కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నాను. బట్ నో యూజ్. నాకు ట్రీట్మెంట్ ఎక్కడ అంటే సరిగ్గా దొరకలేదు. 6 నెలల నుంచి నాకు పెయిన్ ఎక్కువ అవడంతో మెడ నొప్పి ఒకటే కాకుండా ఈ చేతులు ఇలా బరువెక్కిపోయి నా పని నేను చేసుకోలేకపోయేవాడిని. అంత ఇదిగా ఉండేదన్నమాట. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండేది. దీనివల్ల నా జాబ్ కూడా కోల్పోయాను నేను. సైట్‌కి ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. సో అలా జాబ్ కోల్పోయాను. ఆ తర్వాత నేను ఒకరోజు యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తూ ఉంటే మన డాక్టర్ తేజ గారు వీడియో ఒకటి కనిపించింది. అప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలామంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చూసి వాళ్ళందరితో మాట్లాడాను. డాక్టర్ తేజ గారి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అని అందరిని అడిగిన తర్వాత వాళ్ళందరూ చెప్పింది నాకు ఒక్కటే మాట, మీరు ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశారు. ఏదైతే మీకు రోగం ఉందో అది వెంటనే నయమైపోతుందని చెప్పారు. సో వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ తేజ గారితో మాట్లాడి ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఈవెన్ ఆయన దగ్గరికి ఫస్ట్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు నా హెడ్ అటు కానీ ఇటు కానీ అసలు కదపలేకపోయేవాడిని. అంత ఇబ్బంది పడేవాడిని. నా చేతులు కూడా చాలా బరువెక్కిపోయి ఇదిగా ఉండేది. నా పని కూడా నేను చేసుకోలేకపోయేవాడిని. దీనివల్ల నాకు ఫ్యామిలీ కూడా నేను సపోర్ట్ ఇవ్వలేకపోయేవాడిని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఎంక్వైరీ చేసి కనుక్కొని వచ్చారనమాట. రీల్స్ లో చూసారు. ఓకే. సో అసలు ఆల్మోస్ట్ మీరు 2 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు కదా పెయిన్ తో. అవునండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి? నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చేటప్పుడు అందరూ నేను చాలా చోట ట్రీట్మెంట్ తీసుకున్నాను. బట్ వాళ్ళలాగా ఇలాగ ఉంటారా ఇలాగ ఉంటారా ఏంటి అని ఆలోచించుకుంటూనే వచ్చా. సో వచ్చిన తర్వాత అందరిని అడిగిన తర్వాత వాళ్ళందరూ మీరు మంచి పని చేశారని ఇక్కడ రావడం మీకు ఖచ్చితంగా నయం అయిపోతుందని అని చెప్పారు. ఇంకా అదే హోప్తో డాక్టర్ తేజ గారిని కలిశాను. కలిసినప్పుడైతే నాకు కొంచెం అనిపించింది, కొంచెం భయం ఉండేది లోపల. ఇప్పటికి 20 days అవుతుంది. 90% నాకు క్యూర్ అయినట్టు చాలా బెటర్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్ తేజ సార్. థ్యాంక్ యూ తేజ గారు. ఇప్పుడు నెక్ మూవ్మెంట్ పర్వాలేదు సార్, చాలా బెటర్. ఇప్పుడు కొంచెం చాలా ఫ్రీగా అవుతుంది. హ్యాండ్ హెవీనెస్ కూడా బాగా తగ్గింది సార్. ఇప్పుడు ఫ్రీగానే ఉందండి. లైట్ వెయిట్ గానే ఉన్నట్టుగా అనిపిస్తుంది సార్. సో 90% తగ్గింది, ఇంకో జస్ట్ 10% ఉందన్నమాట. ఓకే. సో ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని వెళ్తారా మరి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. సో డాక్టర్ గారు ఇప్పుడు తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటండి అంటే చాలా నెక్ నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నారు, హ్యాండ్ అంతా హెవీ అయిపోయింది. డిస్క్ హెరినేషన్ అంటామండి, సర్వికల్ స్పాండిలైటిస్ అంటామట. సో ఇది డిస్క్ ఎక్కువగా బయటకు వచ్చి పక్కనున్న చేతిలోకి వచ్చే నర్వ్ మీద ప్రెషర్ పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే హ్యాండ్ లో నమ్నెస్ కానీ బర్నింగ్ సెన్సేషన్ కానీ కామన్ గా చూస్తుంటాం అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఎక్కువ డేస్ ఉంటే అలానే మజిల్ స్ట్రెంత్ తగ్గుతుంది, దాంతోపాటు మజిల్ మాస్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మేము ఆ కంప్రెషన్ రిలీజ్ చేస్తాం కదా, నర్వ్ పైన ఎప్పుడైతే మన ప్రెషర్ రిలీజ్ అవుతుందో సో మళ్ళీ ఆ హ్యాండ్ అనేది ఫ్రీ అయిపోతుంది. అండ్ ఆ నెక్ మూవ్మెంట్స్ కూడా ఏమవుతుందంటే రిస్ట్రిక్షన్ ఏదైతే ఉందో ఆ మూవ్మెంట్స్ కూడా ఫ్రీ అయిపోతాయి అనమాట. సో అప్పటికిప్పటికి ఏంటంటే ఇప్పుడు నెక్ మూవ్మెంట్స్ కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి. అందుకే ఇక్కడ వచ్చిన పేషెంట్స్ కి మేము చెప్తాం ఏంటంటే, సో ఇక్కడ ఇప్పుడు కూడా ఒక 15 to 20 members పేషెంట్స్ ఉంటారు. సో అందరితో కూడా మాట్లాడచ్చు డైరెక్ట్ గా ఇక్కడ ఏంటంటే, ఎందుకంటే మాకు రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి సో ఇక్కడ హైడ్ చేయడానికి ఏమి ఉండదు అనమాట. సో ఇక్కడ ఉన్న పేషెంట్స్ తో కూడా ట్రీట్మెంట్ కన్నా ముందు వాళ్ళతో మాట్లాడి ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ ఉన్న కేసు అంటే మాక్సిమం 90% క్యూర్ అయిపోయింది. సో ఇంకొక 2-3 sessions లో ట్రీట్మెంట్ అయిపోతుంది. సో తర్వాత ఏంటంటే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం, అవి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయండి. సో చాలా మంది ఏంటంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు, వర్కౌట్స్ అవన్నీ కూడా ఇంట్లో చెప్తూ ఉంటారు అండ్ మెడికేషన్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి మరి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటారు? ఇక్కడ మేము ఇచ్చేది కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్, అలానే ఆస్టియోపతి ట్రీట్మెంట్, అలానే ఫిజియోథెరపీలో కూడా అడ్వాన్స్డ్ మొడాలిటీస్ యూస్ చేస్తాం, అలానే ఆక్యుపెన్చర్ థెరపీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి కాంబినేషన్స్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ తేజ గారు.